ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 7వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 7వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. మీరు ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారండి. అంటే మీరు చేసే ప్రతి పని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. డబ్బు పరంగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని పనులను కూడా ఏకాగ్రతతో పట్టుతో చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని వెనుకంజ వేయటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా అత్యవసరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుందండి. అంతేకాకుండా గతంలో ఏదైతే కొన్ని పనులను వాయిదా వేసుకోవటం కానీ, లేదా కొన్ని పరిస్థితుల్లో కొన్నాంటి వదులుకోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయో వాటిని కూడా ఈరోజు చక్కగా మీరు ఒక చక్కబెట్టుకోవడం కానీ, వాటి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆ పనులను మళ్ళీ తిరిగి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలు చేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో తీసుకోగలుగుతారండి. అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ, మీ మేలు కోరేవారు కానీ ఎవరైతే ఉంటారో వారు కొన్ని విషయాలలో మీకు అండగా ఉండటం, కొన్ని విషయాలలో మీకు ఈ సమస్యల పరిష్కారానికి కానీ, లేదా మీకు సలహాలను ఇవ్వటం కానీ, ముందు చూపుతో మీకు దారి ఏ విధంగా ఉంటుంది అని సలహా చెప్పడం కానీ ఇట్లాంటివి కూడా కొన్ని చేసే అవకాశం అయితే ఉంటుందండి. మీ బాధ్యతలు అనుకున్నవి ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణలో, అంటే అవి కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిపరమైన బాధ్యతలైనా అయి ఉండొచ్చండి. వాటి నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా తెలివిగా ఉండగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమలు విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం కానీ, లేదా ఉదాసీనంగా ఉండటం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో చక్కగా మీ యొక్క ఆధీనంలోనే జరిగేటట్లు మీరు మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అప్రమత్తంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. భవిష్యత్తు కోసం కూడా చక్కటి ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందు అంచనా వేసుకుంటూ నడిపించుకోగల శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయండి. మీ మీద మీకు ఏదైతే నమ్మకం ఉందో దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోగలుగుతారు. నేను ఈ ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతాను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఒక చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు వేయగలుగుతారండి. అదే విధంగా కూడా విజయాలను కూడా పొందగలుగుతారండి. డబ్బు పరంగా కూడా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆదాయ మార్గాలు పెరగటం, చక్కగా మీరు ఊహించని విధంగా ఎక్కడైనా డబ్బు రూపంలో కలిసి రావటం, లేదా పెట్టుబడులు పెడతారు కదా వాటిలో కూడా మీరు లాభాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఖర్చులు కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అయినప్పటికీ కూడా మీ తెలివైన నిర్ణయాల ద్వారా ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. కొంతవరకు అవసరమైన ఖర్చులను మాత్రమే పెట్టుకుంటూ మిగతా సంపాదన, మిగతా డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు నిల్వల్లో ఉంచుకోవటం, భవిష్యత్తు అవసరాల కోసం వాటిని పెట్టుబడులుగా పెట్టడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి, లేదా వస్తువాహనాలను కొనుగోలు చేయాలని కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా వారి యొక్క కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి. అయితే దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా కొంతవరకు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వాటి విషయంలో కొంత ప్రయాణపు జాగ్రత్తలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. వెళ్ళిన పని చక్కగా చక్కబెట్టుకొని రాగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివిగా నిర్వర్తించుకోగలుగుతారు. చక్కటి సలహాలతో, చక్కటి ముందు చూపుతో మీరు ప్రతి అడుగు వేస్తూ అన్నింటా విజయాలను పొందగలుగుతారండి. అయితే మీ యొక్క పనులను కానీ, మీ యొక్క ఆలోచనలను కానీ
తప్పుదోవ పట్టించాలని చూసే వ్యక్తులు కూడా ఉంటారండి. అటువంటి వారి విషయంలో ఈరోజు కొంతవరకు జాగ్రత్తలను వహించటం, మీరు మరింతగా అప్రమత్తంగా మీ మీద మీకే ఒక నమ్మకంతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వలన వారు ఏ ఆలోచనలు చేసినప్పటికీ అవి ఫలించబండి చక్కగా మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవ బలంతో దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. చక్కగా అన్నింటా విజయాలను పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా కూడా సంపాదన కూడా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. చేసే ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో చక్కగా మీరు అడుగులు వేయగలుగుతారండి. అంటే ఈ పని చేయడం వల్ల ఎట్లాంటి విధంగా మార్పులు ఉంటాయి, ఈ పని చేయడం వల్ల ఏ విధంగా మనకి లాభం వస్తుంది, లేదా ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయంలో మాత్రం చాలా తెలివిగా ఉండగలుగుతారు. చక్కటి బేరీజును వేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కగా విజయాలను పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను, మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా యథావిధిగా సమయానికి చేసుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా పెట్టుబడుల తాలూకా లాభాలను పొందుతూ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు అర్హతకు తగినట్టు మీకు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో, పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. రోజు ముగిసే సమయానికి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారండి.
అన్ని పనులను కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా ముందుకు నడిపించుకుని చక్కగా పూర్తి చేయగలుగుతారు. శ్రేయోభిలాషుల సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను సలహాలను అన్ని విషయాలను తీసుకోగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా మీ కార్యాలయంలో సమయానికల్లా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలను అమలుపరుచుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింత మెలకువగా ముందుకు నడిపించగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో మీరు అన్నింటినీ తెలియచేస్తూ సంతోషంగా మీ యొక్క రోజును గడపగలుగుతారండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా అందరి మేలు కోరే విధంగా వాటిని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అందరి సమక్షంలో మీ నిర్ణయాలను గౌరవిస్తూ చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీకంటూ శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాల్లో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పేదవారికి పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.